వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నేత. వెల్కమ్ టు అవర్ వాయిస్. తెలంగాణ రాజకీయాలు రసకందాయంగా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి, త్వరలో కార్పొరేట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో నీనా నువ్వా అన్నట్టు పార్టీలు అయితే ప్రజలకు హామీలు చాలా ఇస్తున్నారు. ఇంతకుముందు ఒక్కటే మేయర్ పదవి ఉండే, ఇప్పుడు 3 మేయర్స్ కాబోతున్నారు. ఇక గ్రామాలలో అసలు స్వతంత్రం ఎందుకు వచ్చిందనే భావజాలాన్ని అనుభవిస్తున్న పరిస్థితులు ఉన్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇలా అనేక రాష్ట్రానికి సంబంధించిన విషయాలను విశ్లేషించడానికి, అలాగే బీజేపీ దూసుకెళ్ళడానికి తెలంగాణలో ఏం చేస్తుంది అనే విషయాలు షేర్ చేసుకోవడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ముదిగంటి విద్యాసాగర్ రెడ్డి గారు, బీజేపీ నేత. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు. భారతీయ జనతా పార్టీ ఎలా ఉంది తెలంగాణ? భారతీయ జనతా పార్టీ కూడా బాగుంటుంది. ఇంకా రాబో కాలంలో ఇంకా బాగా అవుతుంది కూడా. అంటే మున్సిపల్ ఎన్నికలలో మున్సిపల్ చైర్మన్ పదవులు ఆశించినంతగా రాలేదు అని కొంత నిరుత్సాహంలో అయితే తెలంగాణ ప్రజానికం ఉన్నారు. ఎందుకంటే ఎక్కడైతే నిజామాబాద్ కానీ, కామారెడ్డి, ఇలా కొన్ని ప్లేస్లలో ఎస్పెషల్లీ అక్కడ బీజేపీ రావాలని చాలామంది కోరుకున్నారు, కార్యకర్తలు పనిచేశారు. బట్ అలాంటి చోట్ల మిస్ అయిపోయింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజల్లో భారతీయ జనతా పార్టీ రావాలనే ఆకాంక్ష చాలా ఉంది. ప్రజలకి అంటే ఏ దేశం అయితే ఇలా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తీరుతెన్నులు ప్రపంచానికి దిక్సూచిగా మారినటువంటి వ్యవస్థ నిర్మాణకంలో భారతీయ జనతా పార్టీ యొక్క సంఘ పరివారం యొక్క కీలక పాత్ర ఏదైతే ఉందో దాని పర్యవసానం పరిపాలనలో మంచి దిశలో తీసుకెళ్తున్నటువంటి వ్యక్తిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక దిక్సూచిగా ఈ దేశానికి ఏర్పడ్డారు. సో ఆయన యొక్క ఆలోచన విధానాలను కూడా, సంఘ ఆలోచన విధానాలను కూడా, ఈ యొక్క దేశ నిర్మాణంలో భారతదేశం ఎట్లా ఉండాలనేటువంటి ఒక సనాతన విధానాలన్నింటిని కూడా రూపకల్పనకు తీసుకురావాలనేటువంటి భావజాలంతో ఈ ఓటమిలి అన్నిటిని కూడా రుచి చూసి వచ్చినటువంటి కార్యకర్తల ద్వారా ఇప్పుడు ఫలితాలు రాబోయేటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ ఫలితాల ద్వారా ప్రపంచానికి మళ్ళీ ఒక దిక్సూచి, ఒక మంచి సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో విశ్వగురువుగా భారతదేశం రావడానికి ఈ భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే జరుగుతాయని మాత్రం ప్రగాఢమైనటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది. ముఖ్యంగా యువకులలో చాలా ఉంది. కానీ వాళ్ళు ఏదైతే ప్రజలైతే కావాలి, ఇది భారతీయ జనతా పార్టీ రావాలని ఆశించేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అందుకునే శక్తిలో ఇంకా మేము లేకపోతున్నాం. అంటే మా యంత్రాంగమే ఇంకా కొంచెం తక్కువగా ఉందేమో అని చెప్పి మేము భావిస్తున్నాం. సో తప్పకుండా ఆ మంచి కార్యకర్తల ద్వారా ఇంకా సరే. అంటే ఎంపీ ఎలక్షన్స్కి నరేంద్ర మోదీ గారి పేరు వాడుకున్నాం, నరేంద్ర మోదీ గారిని చూసి ఓట్లేశారంటే ఓకే. ఈ రోజుల్లో గ్రామంలో నిజంగా కూడా మాట్లాడుకోవాలంటే భారతదేశానికి స్వతంత్రం ఎందుకు వచ్చింది, స్వతంత్రం కోసం ఎంతమంది ప్రాణత్యాగం చేశారు, ఆ స్వతంత్ర ఫలాలని మనం ఏం అనుభవిస్తున్నాం అనే పూర్తి చర్చ కూడా గ్రామాల్లో జరగట్లేదు. అలాంటి గ్రామ ఎన్నికలలో కూడా నరేంద్ర మోదీ గారి పేరుతో సక్సెస్ అవ్వచ్చు అని అంటే అది కొంత అత్యాశగా అనిపిస్తోంది అనేది కొంతమంది నుంచి వస్తున్న వాదన. దానికి ఏం చెప్తారు? మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. 75 సంవత్సరాల కాలంలో ఒక 48-49 సంవత్సరాల కాలాలు కాంగ్రెస్ అనేటువంటి వ్యవస్థ ఈ దేశాన్ని పరిపాలించింది. సో మిగతా దానిలో చిల్లరగా అంటే కొన్ని నేషనల్ ఫ్రంట్ అని ఇట్లా రకరకాలుగా, అందులో బీజేపీ కూడా కొన్ని రోజులు పరిపాలన. అంటే కాకపోతే మిగతా వాళ్ళకి తేడా ఏదంటే మనం తక్కువ రోజులు పరిపాలించాం. రెండవది అన్ని రకాల యొక్క కలగూర గంపల్లాగా అందరినీ కలుపుకొని పనిచేయడం మూలంగా మిగతా పార్టీలు కొంచెం సక్సెస్గా, అందులో బీజేపీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి లాంటి మేధావి వారి యొక్క ఈ భారతదేశానికే కాదు, అసలు ఆయన ఇక్కడ పుట్టడం అనేది ఒక రకమైన మన అదృష్టంగా భావించాలి. అట్లాంటి మేధాశక్తి గలవసటి వ్యక్తులే ఒక రకంగా వెనుకబడిపోవాల్సి వచ్చింది. సో దానికి కారణం ఏంటి అంటే రాజకీయంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో వాటి కలయికతో జరిగినటువంటి పరిపాలన అనేది సరియైన పద్ధతిలో మనం అందించలేకపోయారు. వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు పడడం జరిగింది. కానీ అది ఎప్పుడైతే వాజ్పేయి గారి తర్వాత నరేంద్ర మోడీ గారి ఆధిపత్యం ఎప్పుడైతే అంటే అధికారం ఎప్పుడైతే రావడం జరిగిందో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ సొంతంగా దేశాన్ని నిర్మాణం చేసేటువంటి ప్రక్రియలోకి వచ్చేసింది. ఇదే నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఇవాళ రెడ్ కార్పొరేట్ పరిచి ఆహ్వానించాల్సిన పరిస్థితికి వచ్చేది. అంటే మన యొక్క సిస్టమ్, మన ఆలోచన విధానం కూడా అఖండ భారత సాధనం సాధించాలనేటువంటి ఒక భావన. ఈ అఖండ భారతం ఏంటి అనేటువంటిది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలన్నీ కూడా, చిన్న దేశాలన్నీ కూడా మనలో భాగాలే. ఒకప్పుడు ఈ 1000 సంవత్సరాల అవతల మనం బానిసత్వం ఒక 1000 సంవత్సరాలు అనుభవించడం, 786 సంవత్సరాలు ఈ దేశాన్ని మహమ్మదీయులు దరిద్రం పట్టినట్టు బట్టి ఈ దేశాన్ని హస్తగతం చేసినటువంటి వ్యవస్థ వాళ్ళ మొఘలుల వాళ్ళ పరిపాలనలో.
సో వాళ్ళ తర్వాత అప్పటి నుంచి కూడా పోరాటం జరుగుతూనే ఉంది, స్వాతంత్ర పోరాటం. అంటే ఒక 1000 సంవత్సరాల సుదీర్ఘ పోరాట కాలం లోపల లక్షలాది మంది అసూలు బాసిన దాని ఫలితమే స్వాతంత్ర ఫలితం వచ్చింది. వచ్చిన తర్వాత ఈ స్వాతంత్రాన్ని మళ్ళీ కొల్లగొట్టాలనేటువంటి ఒక దురాలోచన విధానంతో కాంగ్రెస్ అనేటువంటి వ్యవస్థ, కమ్యూనిస్టు అనేటువంటి వ్యవస్థ, ఈ రెండింటిని ముందు పెట్టుకొని ఏదైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో మిగతా దేశాల యొక్క ప్రపంచంలో అసలు మిగతా దేశాల యొక్క కుట్రలు, ఆ బ్రిటిష్ వాళ్ళే కావచ్చు, ఇంకా వేరే దేశాల వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో కనుక వీళ్ళ మంచి పనులు ఏదైతే ఉన్నాయో దీని ద్వారా కనుక పరిపాలన కనుక జరిగితే, వాళ్ళు పరిపాలిస్తే వీళ్ళు ప్రపంచంలో వీళ్ళ మేధావులుగా ఉంటారు కాబట్టి వీళ్ళని ఉండనీయద్దు అనేటువంటి భావనతో మన దగ్గర విద్యా విధానాన్ని మెకాల విద్యా విధానం చేసి పరిపాలన విధానాన్ని ఒక వివరించి పరిపాలించేటువంటి విధానం తీసుకొచ్చి రకరకాలుగా భారతదేశాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేయాలనే భావన ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా కొనసాగుతుంది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2014లో నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత అవన్నింటిని కూడా ఒక రకంగా తొక్కిపెట్టడం జరుగుతుంది, అణిచిపెట్టడం జరుగుతుంది, ఖచ్చితంగా వాటిని నిర్మూలించడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా కొంత ఇబ్బంది కూడా జరుగుతుంది. అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటువంటి భావన ఉంది. ప్రజల్లో కూడా ఇది వచ్చేసింది. ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీ సెక్యూరిటీ లైన్లో దేశాన్ని ఉంచగల శక్తి ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అనేటువంటి భావన యువకుల్లో, మహిళల్లో, జనాలలో ఎప్పటికో పేర్కొని పోయింది. ఆ విజయాన్ని తప్పకుండా సాధిస్తాం. ఓకే, అంటే ముస్లిమ్స్ అందుకే 786ని చాలా ప్రాముఖ్యంగా కొలుస్తారేమో చెప్పింది అనమాట. Yes. ఇంకొకటి సార్, అంటే ఒక మీరు సంఘ కార్యకర్త అండ్ బీజేపీ నాయకులు, ఈ రెండింటిగా ఒకసారి పక్కన పెట్టేసి ఒక ఓటర్గా మాట్లాడుకుందాం. ఈరోజు తెలంగాణలో సగటు ఓటరు అభివృద్ధిని చూసి ఓటేస్తున్నాడా, ఓటుకి ఇచ్చే పైసల్ని చూసి ఓటేస్తున్నాడా? ఒక రకంగా చెప్పాలంటే యువకులలో మొన్నటిదాకా కూడా అంటే ఈ మధ్య కాలంలో కొంత మార్పు అనేది చేసింది. గతంలో చాలామంది కూడా డబ్బుల కోసం ఆలోచించి డబ్బుల కోసం అసలు ఓటు హక్కును, ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఓటు హక్కును కూడా అమ్ముకునేటువంటి స్థాయికి దిగదార్చినటువంటి ఈ నాయకుల యొక్క మాటల ద్వారా, వీళ్ళ యొక్క చేష్టల ద్వారా, వీళ్ళ గ్రూపిజం ద్వారా, వీళ్ళ యొక్క వాళ్ళని ఆకట్టుకునే విధానాల ద్వారా వాళ్ళందరినీ మోసం చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడు యువత గుర్తిస్తున్నది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఉద్యోగ రూపకల్పన లేదు, పరిశ్రమల అభివృద్ధి లేదు, పాడి పంటల వ్యవస్థలు లేవు, సర్వం కూడా కోల్పోయేటువంటి పరిస్థితికి వచ్చినాయి. ఇది ఇప్పుడే వచ్చిందంటే కాదు, వీళ్ళ పరిపాలన వల్ల వీళ్ళ యొక్క అధికార పీఠం కోసం గ్రామాలలో ఉన్న రైతులను కూడా విస్మరించారు. గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల యొక్క ఉత్పత్తులు కూడా విలువలు లేవు. ఇంకా వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే పాపం వాళ్ళని తెలివి తక్కువ కింద చేసి వాళ్ళ యొక్క శ్రమని, వాళ్ళ యొక్క అన్నింటిని దోచుకునేటువంటి పరిస్థితిలో వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి జనాలు బాగా వెనుకబడిపోతున్నారు. అప్పుల కూబిలో కూరుకపోయేటువంటి పరిస్థితిలో ఇలా గ్రామాలలో ఉన్నటువంటి జనాలు ఉన్నారు. అదే అవేర్నెస్ ఈ మధ్య కాలంలో కొంత యువతలో వస్తుంది. ఆ యొక్క అవేర్నెస్ ద్వారానే ఖచ్చితమైనటువంటి మార్పు వస్తుంది. తెలంగాణలో 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసింది అంటే ప్రశ్నార్థకం ఎలా ఉందో, 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ఏం చేసింది అన్న కూడా ప్రశ్నార్థకమే. అంటే ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తానని చెప్పారు, మూసి సుందరీకరణ అని పేరు గాంధీ విగ్రహం కట్టిస్తానని చెప్పి, లేదా ఖమ్మంలో ఇంకేదో కారణాలు చెప్పి ఉన్న ఇల్లు కూల్చేస్తున్నారు. మరో పక్క నుంచి కౌలు రైతును ఆదుకుంటా అని చెప్పారు. ఈరోజు రైతులకు కూడా కరెంటు బాధలతో సహా అన్నీ వచ్చాయి. మహిళలకు ఏముంది, పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు వేయడమేంది, తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పాడు. అసలు ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన పైసలు రావట్లేదు. ఇక ఆరోగ్యశ్రీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, పెండింగ్లు. సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ఆగిపోతున్నాయి. ఇన్ని జరుగుతున్నా కూడా తెలంగాణ ప్రజలు గ్రహించలేకపోతున్నారా? నిజంగా తెలంగాణ ప్రజలు గ్రహించుంటే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా వాళ్ళకు అన్ని సీట్లు ఎలా రాగలిగాయి? అధికార పార్టీ అంటే మామూలుగా ఏంటంటే అధికార పార్టీ ఉన్నప్పుడు రాజకీయంగా ఏ నాయకులు అయితే గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ లేకపోతే పోటీ చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా జనాన్ని ఈజీగా కన్వర్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పదవుల పందెరంలో వీళ్ళందరికీ ఆశలు చూపించి అధికార పార్టీ మాదే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మాదే కాబట్టి మా కంట్రోల్నే ఉంటుంది అనేటువంటి భావనతో వీళ్ళు ఎట్లా నమ్మిస్తున్నారు అని. ఎందుకంటే ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగికి నేను పైసలు ఇవ్వలేను, ఖజానా ఖాళీ అని చేతులు ఎత్తేసిండు ఆయన. ప్రజలకు వినబడే ప్రజా వేదిక మీద మాట్లాడిన మాటలు, అలాంటి ఆయన మాట్లాడిన మాటలు స్వయంగా ఒక ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత చిన్న స్థాయి లీడర్లు చెప్పిన మాటల్ని నమ్మి ఓటేసే స్థితిలో ఈరోజు తెలంగాణ ప్రజానికం ఉందా? చిన్న స్థాయి నమ్మకం ఎట్లా ఉంటుందంటే ఒక గ్రామంలో ఒక చిన్న నాయకు, ఒక 2 రకాల 3 రకాల పార్టీల నాయకులు ఉంటారు. సో వాళ్ళు
అనునిత్యం వాళ్ళతో ఉంటారు కాబట్టి ఓ పోలీస్ స్టేషన్ అన్నా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ అన్నా, లేకపోతే ఏదైనా వాళ్ళ కడుపు కాలో నొప్పి వచ్చినా, ఏదైనా దవాఖాన తీసుకుపోవాలన్నా వాళ్ళ నుండి కొంత సర్వీస్ అనేది ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ మాట వినే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం పార్టీలో ఉన్నారు అనేది కాకుండా ఈ పార్టీలలో పెద్ద పెద్ద పార్టీలు ఏమి ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ఇస్తున్నారు అనే ఆలోచన వాళ్ళకి రాకుండా, నాకైతే ఈ పలాని వ్యక్తి ఇగో ఈ మల్లయ్య నాకు హెల్ప్ చేస్తున్నాడు, ఇగో ఈ మధు నాకు హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి నేను వాళ్ళ మాట వినాల్సిందే అనేటువంటి భావన ఒకటి. రెండవది ఈ డబ్బు ఆశ చూపడం. నిజంగా చెప్పాలంటే డబ్బు యొక్క ప్రవాహం కూడా ఈ ఎఫెక్ట్ కూడా బాగా ఉంది. ఇంకా కూడా వాళ్ళని మోసపూరితంగా డబ్బు ఇచ్చుకుంటూ ఓట్లను కొనుక్కునేటువంటి పరిస్థితిలో ఉంది. డబ్బు వస్తుంది అని అంటే ఓటర్లు కూడా నేను చూశాను, నేను కూడా గ్రామాలలో ఓటర్లలో తిరిగినప్పుడు చూస్తుంటా కదా, రాత్రి 12 గంటల వరకు కూడా తలుపులు తీసుకొని కూర్చుంటారు. ఎవరైనా వస్తారో ఏమో, మరి ఏమైనా ఇస్తారో ఏమో అనేటువంటి పరిస్థితి. అంటే అంతటి మైకంలో ముంచేటువంటి కార్యక్రమాల్ని వాళ్ళు ఆ టైంలో అట్లా చేస్తున్నారు కాబట్టి మందుకు డబ్బుకి సరి అయినటువంటి వాళ్ళ ఆశలు చూపేటువంటి పద్ధతులు ఏదైతే ఉన్నారో వీళ్ళు సఫలమవుతున్నారు, జనాలు విఫలమవుతున్నారు. వీళ్ళను ముందు పెట్టుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా విజయం సాధిస్తున్నది. అయినా ఇంకోటి ఏంటంటే వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి చూసినట్టయితే అది చావు దెబ్బతినేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. భారతీయ జనతా పార్టీ పరిస్థితి చూసినట్టయితే 2 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా మేము ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా కార్యకర్త నిర్మాణాన్ని ఏదైతే చేయడం జరిగిందో అదే భావన, అంకిత భావంతో పనిచేయడం మూలంగా ఇవాళ ఒక స్థాయికి సర్పంచుల స్థాయి సంఖ్య పెరిగింది, ఎంపీటీసీ సంఖ్యలో పెరిగింది. ఇవాళ కార్పొరేషన్లు వచ్చినాయి. కరీంనగర్ అయితే కార్పొరేషన్ మొత్తం కైవసం చేసుకున్నాం. నిజామాబాద్కి దగ్గరలోకి వచ్చి ఆగిపోయినాం. మిగతా కాడ కూడా కొన్ని దిక్కుల మున్సిపాలిటీలు కూడా రావడం జరిగింది. మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల సంఖ్య కూడా పెరగడం జరిగింది. అంటే ఇవన్నిటికీ దేనికి దిక్సూచి అని అంటే రేపటి కాలం లోపల రాబో జమిలీ ఎలక్షన్లే కాబట్టి లేదంటే రాబో ఎమ్మెల్యే జనరల్ ఎలక్షన్లో తప్పకుండా ఈ రాష్ట్రంలో ఒక ప్రభావితంగా చేసేటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు తాడోపేడో ఎవరి సత్తా ఏంటి అని నిరూపించుకోవడానికి కార్పొరేషన్ మేయర్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇదివరకు ఒకటే మేయర్ ఉండే, ఈసారి 3 మేయర్లతోటి 3 సెగ్మెంట్లుగా మారబోతోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ప్రణాళికలు రచిస్తోంది? ఎందుకంటే ఈ పార్టీకే అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రంగంలోకి దిగాయి. అభ్యర్థుల విషయంలో కానివ్వండి, ఎలా ప్రజలను మభ్యపెట్టాలి అనే విషయంలో కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతోంది? భారతీయ జనతా పార్టీ ఈ యొక్క స్టాండర్డ్ను గతంలో జరిగిన ఎలక్షన్లో కూడా చూపించడం జరిగింది. ఎక్కడో అట్టడి స్థానంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అత్యధిక స్థానంలో భారతీయ జనతా పార్టీ రావడానికి మూల కారణం కూడా మనం గతంలో చూసాం. గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో 10 సంఖ్య లోపల ఉన్నటువంటి వ్యవస్థ నుంచి 40 దాకా తీసుకురావడం జరిగింది. సో ఇది పునరావృతం అవుతుంది. ఈ భారతీయ జనతా పార్టీ యొక్క జెండా మేయర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే కాంగ్రెస్ ఫెయిల్, చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉంటారు కాబట్టి, ఆలోచించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి కాంగ్రెస్ అనేటువంటిది ఇప్పుడు మీరే చెప్పారు, చేతిలో రూపాయి లేదు, నేను ఇచ్చే పరిస్థితిలో లేను అని అనుకున్నాను. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, రేవంత్ రెడ్డి ముచ్చట్లు. సో ఇంకా బీఆర్ఎస్ విషయంలో ఆయనకి వేసినా కానీ ఫలితం లేదు. అది మూసీ నదిలో వేసుకున్న పరిస్థితి ఆ ఓటుకు. ఈయనకి ఇస్తే ఈయన కూడా ఏమి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి బెటర్ దెన్ బీజేపీ వల్లనే ఏమన్నా స్మార్ట్ సిటీ నిధిలో లేకపోతే సెంట్రల్ నిధిలో వాటి రావడం మూలంగా అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆ భావన ప్రజల్లో ఉంది. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తారు. కవిత తండ్రి నుంచి పార్టీ విడిపోయింది. షర్మిల జగన్కి ఈరోజు ఎలా ఏకుమేకయి కాంగ్రెస్ అధ్యక్షురాలైందో, రాష్ట్ర అధ్యక్షురాలు, ఇక్కడ కవిత కూడా అలానే కాంగ్రెస్తో పొత్తుందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ వైపుకి వచ్చేసరికి బీజేపీతోనే ఉంది, అందుకనే ఈరోజు లిక్కర్ స్కామ్ నుంచి కూడా ఆమె బయటకు వచ్చింది అని చెప్తున్నారు. అసలు కవిత రాజకీయ పార్టీ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ నుంచి బయటకు వచ్చింది అని అనడం కన్నా ఒకసారి కోర్టుల్లో ఉన్నటువంటి చట్టాలు ఎట్లా ఉన్నాయంటే, ఒక్క చట్టంలో కేసు బుక్ అయితే 10 చట్టాలు 10 రకాలుగా బయటికి వెళ్ళడానికి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నింటినీ వెతుకులాడుకొని వచ్చే అవకాశాలు చేసింది. కానీ ఎన్నటికున్నా తప్పు చేసినప్పుడు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. అది ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా తప్పకుండా. ఎందుకంటే క్లీన్ చిట్ ఇచ్చిరని అంటున్నారు. అసలు క్లీన్ చిటే ఇవ్వలే, వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? మళ్ళీ సిబిఐ మళ్ళీ వేరే లైన్లో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు క్లీన్ చిట్ వస్తుంది? మొత్తానికే నువ్వు నిజాయితీ పరురాలుగా నువ్వు ఏం చేయలేదు అన్నప్పుడు క్లీన్ చిట్ వస్తుంది. రెండవది నీకు తెలంగాణకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా
ఢిల్లీకి ఎట్లా నీకు సంబంధం ఉంటుంది అంటే ఒకసారి మానవతా దృక్పథంతో ఆలోచన చేద్దాం. నీకు ఈ చట్టాలు ఎంక్వైరీలు ఇవన్నీ కొద్దిగా పక్క పెడదాం. నువ్వు తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డావు, తెలంగాణలో నువ్వు డెవలప్ చేయి అని నీకు 9 సంవత్సరాలు మీ కుటుంబానికి ఈ రాష్ట్రాన్ని అప్పచెపితే మొత్తం భూములు అమ్మి ఖజానా దోచి రకరకాలుగా మీరు చేసినటువంటి స్కామ్లు నేను నా కళ్ళారా చూశాను. ఒక టీఆర్ఎస్ నాయకుడు మా దగ్గర ఒక పేర్లు చెప్పను కానీ ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక అనుచరుడు మా పక్కపంటి ఒక చిన్న ల్యాండ్ ఉంటుంది, 1 ఎకరం. మా అమ్మాయి ఆ ఎకరం కొనుక్కుంటానన్నది. అంటే మేము పక్కకే ఉండేది కదా కొనుక్కుందామని చెప్పి మేము వెళ్ళి పైసలు ఇచ్చి కొనుక్కోవడానికి మేము ప్రయత్నం చేసినాం. పాపం అతను వాళ్ళ ఒక బీసీ క్యాండిడేట్, ఆయన సింగరేణి ఎంప్లాయీ, వాళ్ళ కొడుకు ఇబ్బంది ఉండి ఆయన హాస్పిటల్ ఖర్చుల కోసం ఆ భూమి అమ్ముకున్నాడు. ఈ పెద్ద మనిషి వచ్చి ఏమన్నాడు కదా అంటే ఈ ఎమ్మెల్యే అనుచరుడు ఏమన్నా ఇప్పుడు కూడా భూములకు పైసలు పెట్టి కొనుక్కుంటారా అని అంటే వాళ్ళ థాటింగ్ ఎట్లా ఉంది అనేది, వాళ్ళ థాట్ ఎట్లా ఉండేది అంటే గుంజుకోవాలి అనేదానికి నిదర్శకుడు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే రజాకార్ల? అది నాకు అనిపించింది. అంటే మనము న్యాయబద్ధంగా వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో ఉన్నది వాళ్ళ కుటుంబం అని చెప్పి మన పక్కకే ఉన్నది కదా అని చెప్పి మనం డబ్బులు పెట్టి కొనుక్కుందామని అంటే ఇట్లా ఈ రోజుల్లో డబ్బులు పెట్టి కొనుక్కోవడా అనేటువంటి భావనలో ఉన్నారు అని అంటే వాళ్ళ డెప్త్ స్థాయి కార్యకర్తల నుంచి మొదలుకుంటే కేసీఆర్ వరకు కూడా ఉన్నటువంటి భావన అంతా కూడా ప్రజాస్వామ్యం ప్రజల యొక్క సొమ్మును దాచుకోవాలన్నటువంటి భావనతో ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయారు. అదే భావనలో వీళ్ళు కూడా లేకుంటే ఏం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఎందుకంటే ఆయన రోల్ నాకిండు రోకలు నాకిపోయాడు. ఈయనకు నాకడానికి ఏం లేదు పాపం. ఈయన కూడా నాకే కథే, కాంగ్రెస్ కూడా నాకేటోళ్ళే. ఆల్రెడీ వాళ్ళ దుకాణాలు కూడా ఓపెన్ అయినాయి ఆ బట్టి విక్రమార్క ద్వారా, వాళ్ళ ద్వారా అలా షాపులు ఓపెన్ అయినాయి, ఆల్రెడీ షాపులు ఓపెన్ అయినాయని చెప్పి వాళ్ళే లోపల కుమ్ముకుంటారు, తిట్టుకుంటారు. ఎమ్మెల్యేలు వాళ్ళు తనుకునే రోజులు కూడా అత్తయ్య కావచ్చు. సో ఇది పరిస్థితి వాళ్ళది. ఇట్లాంటి పరిస్థితి వాళ్ళు ఉన్నటువంటి నాయకుల ద్వారా ఇంకా వీళ్ళు సామ్రాజ్యాన్ని సాధిస్తారు అంటే అది ఎన్నట్టుకున్నది కూలిపోతుంది. ప్రజాస్వామ్యం లోపల ప్రజలే ధర్మాన్ని పాటించిన వాళ్ళు తప్పకుండా మనం విజయం సాధిస్తాం. ఆ ధర్మ నిర్మాణం కోసమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది. కార్యకర్తలను అసూలు భాషలు దేనికోసమో కాదు, ఇట్లాంటి భూములు ఆక్రమించుకోవడానికో పైసల కోసమో కాదు, కేవలం ఈ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో కావచ్చు, ఆర్ఎస్ఎస్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు అనేక మంది సుమారుగా 700 పైకి చిలుకు కార్యకర్తలు కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల చేతుల్లో బలిదానం జరిగింది. వాళ్ళంతా బలిదానం అంతా కూడా వృధా పోదు. ఆ అమరవీరుల యొక్క బలిదానం తప్పకుండా ఈ దేశ నిర్మాణం కోసం, ఈ రాష్ట్ర నిర్మాణం కోసం, భారతీయ జనతా పార్టీ నిర్మాణం కోసం, ఈ యొక్క సనాతన ధర్మ నిర్మాణం కోసం తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి నేను. సనాతన ధర్మం గురించి వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న, నిజంగా కూడా తెలంగాణలో సనాతన ధర్మం ఉందా? ఎందుకు మాట్లాడుతున్నానంటే మొన్నటికి మొన్న రామగుండం మేబీ గోదావరి కని దగ్గర ఒక ఎమ్మెల్యేనే దరిదాపు 40కి పైగా చిన్న అమ్మవారి విగ్రహాలన్నీ కూడా గుళ్ళన్నీ ధ్వంసం చేయించాడు. వరుసగా జరుగుతున్న అమ్మవారి ఆలయాల మీద దాష్టికాలు చూస్తున్నాం. అదంతా పక్కన పెట్టేస్తే మెదక్లో హోలీ రంగు పడిందని పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. అంటే అండ్ ఇంకొకటి హైదరాబాద్ సిటీకే పరిమితమైన ఈరోజు ఈ ఎంఐఎం పార్టీ నిజామాబాద్, వరంగల్, ఖమ్మం ఇలాంటి ఏరియాలలో చాలా ప్రభావం చూపించి నిజంగా కూడా ఈరోజు నిజామాబాద్ బీజేపీకి ఏమంటారు కార్పొరేషన్ సీట్ రాకుండా పోయింది అంటే ఎంఐఎం పార్టీ కారణం అని చెప్పొచ్చు. అంటే చాప కింద నీరులాగా రాష్ట్రం అంతా విస్తరిస్తున్న తరుణంలోనే రాష్ట్రంలో చాలా దాష్టికాలు కనబడుతున్నాయి. ఆ దాష్టికాల మీద ప్రభుత్వము మాట్లాడిన ఒక్క సందర్భాన్ని కూడా మనం చూడట్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో సనాతన ధర్మము బీజేపీ అని అంటే కొంత నేను దీని మీద మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వగలుగుతాను. ఇక్కడ నుంచి ఒక 16-17 సంవత్సరాల కింద ముచ్చట. ఇప్పుడు మీరు అన్న రామగుండంలో కుంకుమ పడితే మర్డర్ జరిగింది, మెదక్ సరే. అదే కుంకుమ నేను నా సొంత ఊరిలో అట్లాంటిదే ఒక కుంకుమ ఒక బండ మీద పడ్డది, మనిషి మీద కూడా కాదు, ఇంకక్కడ మనిషి మీద కూడా కాదు. ఆ బషీర్ మూల మీద ఒక బండ ఉంటే బండ మీద పడితే గొడవ జరిగింది. మామూలు గొడవ కాదు, అది చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా తెల్లవారి పంచాయతీ కూర్చున్నాం. వాళ్ళు కొంచెం ఓవర్గా చేశారు, కానీ మేము తెల్లవారు దాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ఈ సనాతన ధర్మంలో భాగంగానే మేము ఆ సంఘంలో అభివృద్ధి ఉన్నాం కాబట్టి, అప్పుడు పనిచేస్తున్నాం కాబట్టి మేము తెల్లవారు బహిష్కరించాం. మా పంచాయతీలలో వాళ్ళు కొట్టారు, మా వాళ్ళని మా వినాయకుని యొక్క ప్రొసీజర్ పోతా ఉంటే మీద ఎగబడి కొట్టారు. సో మేము కూడా మళ్ళీ తిరిగి కొట్టారు. తెల్లారి పంచాయతీలో మా తప్పు కాదు మీదే తప్పు అనేటు భావన తీసుకొచ్చినప్పుడు మేము వాళ్ళను సంఘ బహిష్కరణ చేసాం. మీకు మీరు ఉండండి, మాకు మేము ఉండండి. అది ఒక కేసు కూడా అయింది మా మీద, పెద్ద కేసు అయింది. ఎస్పీ గారు వచ్చి పంచాయతీ చెప్పారు.
ఎస్పీ గారు స్వయంగా చల్లూరికి వచ్చి మా సొంత గ్రామానికి చల్లూరికి వచ్చి పంచాయతీ చెప్పారు. అటు పోలీసు వాళ్ళది ముస్లింలతో ఈ పొరపాటు జరిగిందని చెప్పి తీర్మానం జరిగింది. వాళ్ళు కూడా తప్పైందని అన్నారు. ఆ తర్వాత మేము కలిసి ఉంటున్నాం. అదే ముస్లింలు మేము కలిసి ఉంటున్నాం. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు, మా కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం. ఈ రోజు వరకు కూడా December 6th బ్లాక్ డేను చల్లూరులో పాటించారు. మిగతా అంతా పాటిస్తారు కానీ వాళ్ళు పాటించారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం అది కాదు. మనందరం కలిసి బతుకుతాం, కలిసి ఉందాం అనేటువంటి భావనకు వాళ్ళు వచ్చారు. అది నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకు అంటున్నానంటే వీళ్ళందరినీ రెచ్చగొట్టి, వీళ్ళందరినీ ఒక రకమైనటువంటి మాయా విధానాలను చూపించి వీళ్ళను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా వీళ్ళ విజయం సాధిస్తున్నారు. పాపం అమాయకులైన ముస్లింలే కావచ్చు, అమాయకులైనటువంటి హిందువులే కావచ్చు, అందులో బలైపోతున్నారు. కాబట్టి దానికి మార్గం నేనే చెప్తున్నాను. సంఘ బహిష్కరణ చేయడం జరిగింది. ఇవాళ సంఘం అంతా కలిసికట్టుగా ఉంటున్నాం. అదే ఈ ముస్లింలని దేవాలయంలోకి పిలిచి ఇఫ్తార్ విందు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా జరుగుతుంది ఆ సాంప్రదాయం. కలిసి ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది, విడగొట్టేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. దీనికి ఎన్నట్టుకున్న ఈ మార్గం ఉండదు. దానికి ఎన్నట్టుకున్న సనాతన ధర్మానికి మార్గం ఉంది అనే దానికి నిదర్శనం నేను దానికి చెప్తున్నాను. ఇది పరిస్థితి. కాబట్టి ఈ మతాల ద్వారా విడగొట్టేటువంటి కార్యక్రమం ఓట్ల కోసం, వాళ్ళ యొక్క అవసరాల కోసం చేస్తున్న పని ఇది. కానీ మేము ధర్మాలన్నీ ఒకటే, ఏ ధర్మమైనా ఒకటే, అది మంచి ధర్మంలో పనిచేయాలనే ఉద్దేశంతో అందులో హైందవ ధర్మంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవన విధానాన్ని తెలియజేసేది హిందుత్వం. ఆ మనిషి యొక్క జీవన విధానానికి, ఈ భూమి మీద ఉన్న జీవులన్నిటి కూడా జీవన విధానం నేర్పేసరి ప్రక్రియ అనే హైందవ ధర్మం అని చెప్పి ఆ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గట్టిగా నమ్ముతూ, రాబో కాలం లోపల ఈ ప్రపంచానికే హిందుత్వము, హైందవ తత్వము, ఈ హిందూ ధర్మం అనేది జీవన విధానం అనేది దిక్సూచి అవుతుంది, జీవన విధానం అవుతుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఎక్కడ బీజేపీ గెలిచిందన్నా కూడా, అంటే ఊహించని స్టేట్స్లో కూడా గెలుపు సాధించింది అంటే ఖచ్చితంగా సంఘ్ కారణం. సంఘ్ గ్రౌండ్ లెవెల్లో ప్రజలలో అవగాహన కల్పించడం కానివ్వండి, లేకపోతే ప్రజలకు అసలు నిజమైన ఓటు హక్కు అంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఎందుకు మనకు ఓటేసే హక్కు కల్పించింది రాజ్యాంగం చెప్పడం కానివ్వండి, మన ఓటును ఎలా వినియోగించుకోవాలనే విషయాన్ని, అలాగే ఆ రాష్ట్రంలో ఉన్న స్థితిగతులను, దేశ పరిస్థితుల్ని వివరిస్తూ వెళ్ళడం వల్లే ఈరోజు చాలా చోట్ల ఊహించని విజయాన్ని భారతీయ జనతా పార్టీ సాధించింది. తెలంగాణలో అలాంటి సంఘ్ ఎలా పనిచేస్తోంది? ఇక్కడ కొంత వ్యవస్థలో ఇబ్బంది జరగడానికి మూల కారణం ఏంటంటే నక్సలైట్ల ప్రభావితం కొంత ఉండే. ఎందుకంటే నేను కూడా నక్సలైట్ టార్గెటర్ని కాబట్టి చెప్తున్నాను. నేను నక్సలైట్లు ఒక పక్క నక్సలైట్లు వస్తూ ఉంటుంటే మేము ఇట్లా తిరుగుతూ ఉంటుంటే, అంటే మామూలుగా కుందేళ్ళ షికారుగా డిపార్ట్మెంట్ వాళ్ళైతే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే కొన్ని టైంలో హెచ్చరించి లొల్లిపెట్టి కూడా మీరు గన్మెన్లో పెట్టుకోమని కూడా మేము నిరాకరించాం. ఆ గన్మెన్లో పెట్టుకుంటే ఆ గన్నుల కోసం వచ్చైనా మమ్మల్ని వేసిపోతారు. కాబట్టి మాకు అర్థం మీ గన్మెన్లు వద్దు అని అంటే లాస్ట్కి షార్ట్ పేపర్ను కూడా మా చేతికి ఇచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభావితం, నక్సలైట్ల ప్రభావితం కావచ్చు, లేక ప్రాంతీయ పార్టీల యొక్క విధానాల వల్ల కావచ్చు, ఇక్కడ మనం ఇంకా అనుకున్నంత స్థాయికి రాలేకపోయినాం. కానీ మిగతా వాళ్ళ అక్కడ ఇక్కడ ఎందుకు జరిగింది అని అంటే, సంఘంలో ఉన్నటువంటి అనేక క్షేత్రాలు, ఫర్ ఎగ్జాంపుల్గా ఛత్తీస్గఢ్ కావండి, లేకపోతే ఇంకెక్కడైనా వనవాసి అంటే జంగల్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న కాడ కూడా బీజేపీ రావడం జరుగుతుంది. వనవాసి కళ్యాణం అనేటువంటి వ్యవస్థ మనలో సంఘంలో ఒక భాగంగా ఉంది. ఇట్లనే వనవాసి కళ్యాణం కావచ్చు, జనజాగృతి కావచ్చు, రకరకాల ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సిస్టర్ ఆర్గనైజేషన్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా యాక్టివ్ అక్కడ పనిచేసినాయి. దాని ఫలితంగా ఇవాళ అక్కడ మనం విజయాలు సాధించినాం. ఇక్కడ కూడా అదే పని జరుగుతుంది. ఇప్పుడు గ్రౌండ్ స్థాయిలో ఎక్కడైతే ఉన్నదో అక్కడ దాకా వెళ్ళిపోవడం జరుగుతుంది. సంఘంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా, అంటే కొన్ని ఈ మధ్య కాలంలో ఏంటంటే పార్టీలలో, ఆ పార్టీలో టికెట్ దొరకకపోతే, ఈ పార్టీలో టికెట్ దొరకకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి కాస్త ఈ వ్యక్తికి వీలు కూడా వచ్చు, కానీ వ్యవస్థలో ఆయనకు దాని మీద అవగాహన లేకపోవడం మూలంగా కూడా కొంత అట్లాంటి నష్టాలు కూడా జరుగుతున్నాయి. సో ఆ వ్యక్తి ద్వారా పార్టీకి ఉపయోగపడుతుంది కావచ్చు, కానీ వ్యవస్థకు సరైనటువంటి మార్గదర్శకం అనేది దొరకలేదు. ఆ దొరికేటువంటి మార్గదర్శకాన్ని ఇచ్చేటువంటి కార్యకర్తల యొక్క సంఖ్య పెరిగి, ఆ కార్యకర్తల యొక్క ఈ సనాతన ధర్మ యొక్క విధానం కావచ్చు, సంఘ ధర్మ విధానం కావచ్చు, హిందుత్వ ధర్మ విధానం కావచ్చు, అఖండ భారత సాధనలో ఉన్నటువంటి ఆలోచన విధానాలే కావచ్చు, ఇవన్నిటిని కూడా అందిపుచ్చుకొని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనుక వచ్చిన తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కూడా అతి త్వరలో కాషాయమయం కాబోతుంది, కాషాయీకరణం జరగబోతుంది. రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఒరిజినల్గా చెప్పాలంటే ఆయన సంఘ కార్యకర్త, ఈవీపీలో పనిచేశాడు. నా దగ్గర ఫోటో కూడా ఉంది, నా సెల్లో మీకు చూపించడానికి రాపలేదు.
ఆయన ఏబీపీలో పనిచేశాడు. సో ఒక మనిషికి ఒక ఆలోచన ఎక్కడైతే పుడతాడో అనుముల రేవంత్ రెడ్డి అంటారు తప్ప కానీ ఇంకో రేవంత్ రెడ్డి అనేది మాత్రం ఏమన్నారు. ఎందుకంటే ఆయన ఇంటికి పేరు ఆ ఇంటిలో పుట్టింది కాబట్టి అనుముల రేవంత్ రెడ్డి అని అంటారు. ఆయన పుట్టుక కూడా, ఆయన రాజకీయ పుట్టుక కూడా ఈ సంఘ పరివారంలో పుట్టింది కాబట్టి ఆయన భావజాలం అంతా కూడా సంఘ భావజాలం ఉంటుంది. అది కాంగ్రెస్ వాళ్ళ కోసం అవసరానికి ఇప్పుడు వాడుకుంటున్నారేమో కావచ్చు, కానీ ఆయనకి ఎన్నటికున్నా ఆయన లోపల ఉన్న అసలు భావజాలం అంతా కూడా ఈ సంఘ భావజాలంలో ఉంటాడు. ఆ పద్ధతిలో ఆయన ఈ రోజు కాకుండా ఇంకే రోజైనా, ఎందుకంటే ఒక్కటే ఆలోచించండి, తెలుగుదేశంలో ఉండే కాంగ్రెస్లోకి వచ్చే అవి రెండు వ్యతిరేకమైనటువంటి బద్ధశత్రువులైనటువంటి పార్టీలు. ఏ కాంగ్రెస్ని అయితే క్లోజ్ చేయాలనే అంకిత భావంతో, ఆలోచన భావంతో ఎన్టీ రామారావు ఈ రాష్ట్రం లోపల తెలుగుదేశం పార్టీ పెట్టిండో, అందులో ట్రైన్ అయినటువంటి వ్యక్తి, అందులో రాజకీయంగా కొంత ఎదిగినటువంటి వ్యక్తి వాళ్ళ కాంగ్రెస్లోకి వచ్చాడు. అంటే ఆయన భావజాలం ఏదున్నా అధికారం కోసం మాత్రం వీడికి వచ్చాడు. రేపు గాలి అంతా మళ్ళీ బీజేపీకి వీస్తుంది. మహారాష్ట్ర లాగా జరిగిన ఆశ్చర్యం లేదు అని తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా తప్పకుండా జరుగుతాయి. మంచి కార్యం కోసం శ్రీకృష్ణుడు అసలు కూడా రాయబారాన్ని వేయప్పుడు, లేకపోతే కర్ణుడు ధర్మనీతి పరుడే కావచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి యుద్ధంలో గెలవాలని అనుకున్నప్పుడు, అర్జునుడు గెలవాలని అనుకున్నప్పుడు ధర్మరాజు చేత కూడా అబద్ధం ఆడించినటువంటి చరిత్ర మనం మహాభారతాలలో చూసాం. అదే మనకు మార్గదర్శకం. ఈడ కూడా అంతే. రేవంత్ రెడ్డి రేపు పొద్దుగల బీజేపీకి వచ్చినా ఎవరేమో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఉంది అవకాశం కూడా అని అంటారు. ఫైనల్గా ఆర్వాయిస్ చూస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఈ తెలంగాణ ప్రజానీకానికి, ఎందుకంటే తెలంగాణ అనేది ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి వ్యవస్థ, పురిటిగడ్డ, ఉద్యమ స్ఫూర్తికి భారతదేశంలో పురిటిగడ్డ. ప్రపంచం అంతా స్వాతంత్ర సంగ్రామం వైపు చూస్తున్న సమయం లోపల భారతదేశం అంతా ఒక దిక్కుంటే ఇక్కడ ఇద్దరితోటి పోరాటం చేయవలసి వచ్చింది. నిజాం రాజులను కూడా, రజాకర్లను కూడా తరిమి కొట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యవస్థ ఈ తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులకు కూడా, ముఖ్యంగా యువతకి, మహిళలకి, ప్రధానంగా రైతులకి నేను చేతులు జోడించి మరీ నమస్కరించి చెప్తున్నాను. ఆలోచించండి, అడుగు వేయండి, ఆదర్శనీయమైనటువంటి వ్యక్తులను ఎన్నుకోండి. ఎందుకంటే ఎవరైతే అక్రమదారులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి వచ్చేటువంటి నాయకులను గుర్తించినంత మట్టుకి మనకి సరి అయినటువంటి మార్గం దొరకదు, సరి అయినటువంటి దారి దొరకదు. కాబట్టి దయచేసి ఒక్కసారి చదువుకున్న వాళ్ళు కూడా, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మిగతా రాష్ట్రాలలో అభివృద్ధి అవుతుంది. వీళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఆ ఆదానికైనా అంబానికైనా ఇట్లా ఈ యక్ష ప్రశ్నలతో మాట్లాడుతున్నారు. నువ్వు ఇక్కడ ఒక ఆదాన్ని తయారు చేయి, నువ్వు ఇక్కడ అంబాయిని తయారు చేయి, ఇక్కడ ఒక వ్యాపారవేత్తను తయారు చేయి. ఈ రాష్ట్రంలో ఎవరైతే డబ్బు ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి ఒక మంచి పెద్ద ఎత్తున ఇట్లా చదువుకున్నటువంటి యువకుల కోసం ఒక మంచి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టండి, మీ అందరికి ధనం పెడదాం. అది లేదు కదా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా గుజరాత్కు ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక చిన్న ఇష్యూ వచ్చేది. ఈ పెద్ద పైపులు ఉంటాయి కదండి, ఈ రోడ్లు పొంటి వేస్తారు చూడు, పెద్దవి. ఆ పైపులకి సిమెంట్ ముందుగాలు ఐరన్ తోటి ఉంటుంది, దాని మీద జాలి వస్తుంది, దాని మీద సిమెంట్ వస్తుంది. ఇట్లా 3 రకాలుగా వేసేటువంటి తయారు చేసే కేంద్రం ఏదైతే ఉందో ఇది అక్కడ కూడా ఉన్నది అన్నట్టు. అక్కడ కూడా కార్యక్రమం జరుగుతుంది. ఆ పైపుల కార్యక్రమం అక్కడ చేస్తున్నప్పుడు అలా నకిలీ జరుగుతుంది. అక్కడ ఇన్ఫర్మేషన్ నాకు ఒకరు ఇచ్చారు, మీ ద్వారా ఏమన్నా అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని. నేను పంపించాను. నేను ఒక సాధారణ కార్యకర్తగా నేను ఇక్కడ మీ కాడ పలాని గ్రామంలో పలాని కాడ పలాని కాంట్రాక్టరు పలాని పైపులు తయారు చేసే దానిలో నాణ్యత లోపంతో చేస్తున్నాను అని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళను, అందుకే వాళ్ళు అక్కడ అభివృద్ధిగా ఉంటున్నారు, మనం కిందికి పోతున్నాం, వాళ్ళు పైకి పోతున్నాం. వ్యాపారాలు అభివృద్ధి జరిగితేనే, ఉన్నతమైన వాళ్ళు ఉన్నతంగా ఉంటేనే. ఎందుకంటే ఇప్పుడు ఆదాని పైసలని మనకు తెచ్చిమంటే ఫ్రీగా ఇస్తారా ఏంటి? వ్యాపారం చేద్దాం, అందులో పని చేసుకుందాం, వాళ్ళ కంపెనీలో ఉందాం, వాళ్ళ కంపెనీలో ఉద్యోగాలు చేసుకుందాం. ఇది ఆలోచనతో రావాలి తప్ప ఈ కమ్యూనిస్టులు ఏదైతే రెచ్చగొట్టే అసలు పద్ధతి, కాంగ్రెస్లు ఏదైతే రెచ్చగొట్టే పద్ధతి ఏదైతే ఉన్నదో అది దాని గురించి ఆలోచించమని చెప్పి నేను
యువతకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్, అడగగానే టైం ఇచ్చి చాలా విషయాలు తెలియజేసినందుకు. సో చూసారు కదా, ఓటు అనేది నమ్ముకోవడానికి ఇచ్చింది, అమ్ముకోవడానికి కాదు. రాజకీయ నాయకుడు అని అంటే ఎన్నికల టైంలో అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఏమిస్తాడు అని డోరు తెరుచుకొని ఉండడం కాదు, గుండెల మీద చేసుకొని హాయిగా నిద్రపోయే జీవిత భరోసాను కల్పించగలిగే నాయకుడిని ఎన్నుకోవాలి. అది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఓటు అనే ఆయుధాన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకుంటే సరైన నాయకుడితో రాష్ట్రం వర్ధిల్లుతుంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి చాలా క్లారిటీ ఉంది. బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు, రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావచ్చు, బీజేపీ గవర్నమెంట్ రావచ్చు, 5 సంవత్సరాల కాలం కూడా పట్టకపోవచ్చు అనే విషయాన్ని చాలా క్లియర్గా అయితే విద్యాసాగర్ రెడ్డి గారు మనతో షేర్ చేసుకున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసేయండి. జై హింద్, జై భారత్.